హల్లెలూయా. ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని ద్వారా పేతురు జీవితాన్ని, యూదా జీవితాన్ని కూడా, ఈ పేతురు యూదా ఎవరు కూడా, వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభు శిష్యులే. అయితే వీళ్ళ జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రేమైన దేవుని ద్వారా పేతురుకు యూదాకు మనం చూడాలి. తర్వాత మన జీవితం కూడా పేతురులాగా ఉన్నదా లేక యూదాలాగా మన జీవితం ఉన్నదా మనం చూసుకోవాలి. ఈ కడవరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే ఈ చాలామంది జీవితంలో పశ్చాత్తాప పడతా ఉన్నారు కానీ పరివర్తన చెందట్లేదు. పశ్చాత్తాపము అనేది ఏం చేస్తుందంటే, ఆ పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే పాప క్షమాపణ కలగజేస్తాడు, ప్రభును ఒప్పిస్తా ఉంటుంది. ఆ పశ్చాత్తాపంలో ఏంటిదంటే నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది, నిజం లేని పశ్చాత్తాపం ఉంటుంది. కొంతమంది పశ్చాత్తాపడతా అంటారు, దుఃఖపడతా అంటారు కానీ మార్పు వాళ్ళ లోపల కనబడదు. కారణం ఏంటంటే ఆ పశ్చాత్తాపము, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తుందంటే వారికి ఉన్న సమస్యలను బట్టి ఏడుతారు, వారి సమస్యల నుంచి బాధపడతాడు. వారి సమస్యలను బట్టి ఏడవడం కాదు, నీ పశ్చాత్తాపానికి ప్రభు ఆమోదం పలకాలి. వెంటనే నువ్వు పశ్చాత్తాప పడుతున్నావంటే, కన్నీరు కారుస్తున్నావంటే, విలపిస్తున్నావంటే నీ కన్నీటికి కూడా ఎందుకంటే ప్రతిఫలం కావాలి, ప్రతిఫలం రావాలి. చాలామంది పశ్చాత్తాపడతా ఉంటారు, మారు మనసులే. నిజమైన పశ్చాత్తాపం కాదు. మనము ఈ దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూద్దాము. చూడండి, మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్త చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం చదువుదాం. 26వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. 75వ వచనం. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చిండు. ఎందుకనంటే ఈ పేతురు తన జీవితంలో, సీమోను పేతురు అంటే గడ్డిపోస స్వభావం కలిగిన వాడు. అంటే ఈ గడ్డిపోస ఏమవుతుందంటే ఈ గాలెత్తే ఇటే పోతా ఉంటుంది, ఆ గాలెత్త అంటే అటే పోతా ఉంటుంది. ఎందుకనంటే అది ఆ సీమోన్లో ఉన్న స్వభావం. అది స్వభావం. అందరు కూడా, కొంతమంది కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. అయితే మనము ఈ పేతురు, సీమోను పేతురు ఎలా ఏం చేసిందంటే యేసు ప్రభుని గురించి అన్ని విధాలుగా వెన్న వంటి ఉండి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు చూసినప్పటికీ కూడా పేతురు తర్వాత యేసు ప్రభు అన్నాడు కదా, పేతురు కోడు కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరగవని చెప్పి. ఎందుకు అనంటే పేతురు ఎలా బొంకిండు, ఎలా అబద్ధాలాడిండు, ఎలా శపించుకున్నాడు, ఎలా దూషించుకున్నాడు. ఆయన ఎవరో ఎరగనన్నాడు. కానీ ఈయన తన జీవితంలో కనుక చూస్తే ఆయన యేసు ప్రభు చెప్పిన మాటలే జ్ఞాపకము చేసుకొని, ఆ జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తా ఉన్నాడు. చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఆ ఏడుపుకు ఒక అర్థం ఉండాలి, ఆ ఏడుపుకు ఒక పరమార్థం ఉండాలి. అది ఏడిస్తే ఎందుకు ఏడుస్తా ఉన్నావు, ఆ ఏడుపుకు ఒక సహాయము దేవుని నుంచి కలిగే విధంగా ఏడవాలి. కానీ నీ కన్నీళ్ళు వృధా ఎందుకు అయితానే? అయితే ఇదే ప్రక్రియలో కూడా యూదా కూడా ఉన్నాడు. ఈయన
బొంకి అబద్ధాలాడి బొంకి శపించుకొని ఎరగనని యేసుకు దూరంగా ఉన్న పేతురే ఏడుస్తా ఉన్నాడు. ప్రేమ తెలుదా, యేసు ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు అంటే యేసు ప్రభు చెప్పిన మాటలే జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని ఏడుస్తూ ఉంటాడు తెల్లారిదాకా. ఎందుకనంటే మనము ఏడ్చే ఏడుపులో దేవుని సహాయం కలగాలని ఆలోచన. నేను ఏడ్చినప్పుడల్లా దేవుని నుంచి ఏదో ఒకటి పొందుకుంటూనే ఉంటాను. ఇక్కడ భక్తులు కూడా ఏదో ఒకటి పొందుకున్నట్టుగానే దేవుని లేఖన భాగాలు ఉంటాయి కానీ ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఆయన యూదకి ఏమైనా డబ్బే కావాలి, నోరు తెలిస్తే డబ్బే. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యాలు చూసినా, ఏమైనా ధనము ఏమైనా ధనమే. ఆయనకున్న ఆలోచన అంతా ఆఖరి కూడా ఏం చేసిందంటే యేసు ప్రభును అమ్మడానికి తెగబడిన వాడు, తెగించిన వాడు. యేసును అమ్మడానికి ఆయన ఎందుకనంటే ఆ యేసు ప్రభు అమ్మడానికి బేరమాడిందంటే ఎంతటి వాడో చూడండి. ఈ దినమున చాలా మంది డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, న్యాయాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఎందుకనంటే డబ్బును సంపాదించుకున్న వాళ్ళు ఎంతో కోకొల్లో ఉన్నారు. అందులో ఈ యూదా ఒకడు ప్రేమ తెలియదు. ఒకడాడ సర్వలోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రాబ్లం? అయితే మనము చాలా జాగ్రత్తగా ఈ యూదా ఏం చేసిందంటే యేసు ప్రభును అమ్మడానికి బేరం చేశాడు. అంటే యూదాకు తెలియదంటవా సత్యము? యూదకు ఏమైపోయింది? డబ్బే ప్రాధాన్యం, డబ్బే లక్ష్యం. ఏం చేసినా డబ్బే రావాలి. కొంతమంది జీవితాల్లో ఉంటాంటది, మనం ఏం చేయకపోయినా డబ్బే రావాలి, కష్టం చేయకుండా డబ్బు రావాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రపంచంలో తయారైపోయి కోకొల్లలుగా ఉండి ఈనాడు ఏమైపోతానంటే విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళు అనేక మంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే చూడండి, తిమోతి రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా ఇక్కడ రాసి పెట్టాడు. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతాంటారు. మొదలు చాలా మంది శోధన ఎందుకనంటే ధనము దేవుని కంటే ఎక్కువ కాదు. ధనము దేవుని కంటే ఎక్కువైంది కాదు. అయితే ఈనాడు ప్రజల పరిస్థితి ఏంటంటే ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను. ఈయన మన యూద ఎక్కడ పడ్డాడు ఎరికైనా ఉరియే పెట్టుకున్నాడు. ఒక ఆయన రాజ్యాన్ని తీసివేసి ఆ రాజ్యంలో కీలకమైన పాత్ర చేయాలనుకున్నాడు. ఆయన కూడా ఆయన ఆలోచన నెరవేరకపోతే ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకునే సచ్చాడు ఆయన కూడా. ఇలాంటి జనము చూడండి, దేవుని యొక్క లేఖన భాగం ఆ ఉరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాలోచనలో పడతా ఉన్నారు. చూడండి, చాలా మంది జీవితాల్లో ధనం వెంట వెళ్ళిన గెహాజీ పరిస్థితిని చూస్తే ధనం వెంట వెళ్ళిన గెహాజీని చూడు. ఆ గెహాజీ జీవితము ఏం చేసిందంటే నయామాను ఆ కుష్ఠరోగము, తన సంతతి కుష్ఠరోగం అంతా గెహాజీకి వచ్చేసింది. మా అయ్యగారికి ఏంది రోజు డబ్బు గురించి ఏమరక అని అంటే
డబ్బు ఇస్తానంటే డబ్బు కొరకు ఆ డబ్బు వెంట వెళ్ళి ఆ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నవాడు గెహాజీ. అందుకే ఇక్కడంతా చూడండి, అలాగే చదువు, అట్టి మనుషులు నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయాడు. నానా బాధలతో తమను తాము పొడుచుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ యూదా కూడా ప్రేమను దేవుని ద్వారా ఏమైనా ఆ డబ్బు సంచి కొరకే అధికార వ్యామోహముతోనే దేవుని మందిరానికి వచ్చాడు తప్ప, యేసయ్యను వెంబడించుడు తప్ప దేని కొరకు వెంబడించాడు. ఈనాడు చాలా మంది కూడా ఇలాంటివే సంఘాల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. యూదాలు చాలా మంది బయలుదేరి. ఈ యూదా భయంకరమైన వాడు. యూదలో అసలు ఆ యూద లోపల అలా జరగడానికి కారణం ఏంటంటే, యూద ఫస్ట్ యూదలో ప్రవేశించింది ఏంటంటే అపవాది ఎంటర్ అయింది. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశం చేశాడు. నీ లోపల యేసు ప్రభు ప్రవేశం చేయాలి. యేసు ఆలోచనలు ఉండాలి, యేసు తలంపులు ఉండాలి, యేసు ఉద్దేశములు ఉండాలి, యేసు సంకల్పములు ఉండాలి, యేసయ్య మాటలే నీలో ఉండాలి. కానీ యూద లోపల ఎవరు ప్రవేశించిందంటే అపవాది ప్రవేశించి ఏం చేసిందంటే ధనము 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 అన్నాడు. ఆఖరికి ఈయన తర్వాత ఏమైపోయిందో చూద్దాం ప్రేమదేవుని ద్వారా. చూడండి ఇక్కడ మనము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదామా. 27వ అధ్యాయం 3వ వచనం కానీ చదువుదామా. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును తెచ్చాడు. అంటే పశ్చాత్తాపడండి. ఎందుకు పశ్చాత్తాపడాడు? అమ్మడానికి పశ్చాత్తాపడ్డా? దేని కొరకు పశ్చాత్తాపడ్డాడు అని అంటే, ఆయన పశ్చాత్తాపం దేవుడు క్షమించే కాలం ఉంటుంది, దేవుడు క్షమించని కాలం ఒకటి ఉంటుంది. నీ పశ్చాత్తాపానికి పరివర్తన ఏం కావాలంటే ఆ మార్పు చెందే పశ్చాత్తాపము, ఆ కన్నీళ్ళు, ఆ పాప క్షమాపణ కలగాలి. కానీ ఈయన పశ్చాత్తాపం ఏం చేసిందంటే క్షమాపణ లేని పశ్చాత్తాపం జరిగింది. ఇక్కడ చూడండి, ఆయన ఆ 30 పశ్చాత్తాపడ ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు మరలా తెచ్చి అక్కడ అంటాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పుతా ఉన్నాడు. చెప్పి ఏంటంటే వారంటా ఉన్నారు అక్కడ ప్రధాన యాజకులు తర్వాత పెద్దలు కూడా ఏం చెప్తున్నారంటే, వారు దానితో మాకేం పనయ్యా, నువ్వు అమ్మడానికి సిద్ధమైనవు, యేసును అమ్మడానికే సిద్ధం చేసినావు, దేన్నైనా అమ్ముతావు, రిజర్వ్ బ్యాంకునైనా దొప్పుతావు, దేనినైనా ఎలాంటి దోపిడీలైనా, ఎంతటి దొంగతనాలైనా, ఎంతటి మోసాలైనా, ఎన్ని అబద్ధాలైనా చేస్తావు. ఎందుకొరకు? డబ్బు కొరకు. డబ్బు కొరకు. ఈయన పశ్చాత్తాపడి ఏం చేసిందంటే నువ్వు మాతో దాంతో మాకు సంబంధం లేదని చెప్పేసి. అంటే ఈయన లోపల నిజమైన పశ్చాత్తాపము లేదు. చాలా మంది ఎందుకనంటే నిజమైన పశ్చాత్తాపం లేదు, వాళ్ళ పాపాలకు నిజమైన ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు. వాళ్ళు ఇంకా అనేకులు కడగబల్లే ఆ పాపములోనే ఉండి మరలా చేస్తూ ఉన్నారు. మరలా అదే ప్రక్రియలో జీవిస్తావు. అంటే వారు నువ్వు నిజమైన పశ్చాత్తాపం పడగలిగితే
ఎందుకనంటే మనం ఇక్కడ ఇతని జీవితంలో ఏం చేసిందంటే దానితో మాకేం పని, నీవే తీసుకోమని చెప్పేసి అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి అడ ఉరిపెట్టుకొని వచ్చి. అది నిజమైన పశ్చాత్తాపమా? చాలామంది కూడా చేసేదంతా చేస్తా అంటారు, తర్వాత లాస్ట్కు నేను ఉరిపెట్టుకొని చేస్తా, నేను ఇది చేసుకొని చేస్తా అని మాట్లాడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనం చాలా గమనించాలి. ఎందుకనంటే మన పశ్చాత్తాపంలో ఎందుకనంటే మార్పు ఉండాలి. ఆఖరికి ఈయన ఎలాంటి భయంకరమైన మరణాన్ని మరణించిండో మనం చూడవచ్చు. భయంకరమైన స్థితిలో చనిపోయిన చూడండి. మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16-17 వచనం చదువుదామా? అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాల్గొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. చూడండి ఎలాంటి భయంకరమైన సావు చచ్చిపోయాడు. ధనము సమస్త కీడులకు, ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలమై ఉన్నది. ఈ యూదా ఏమైపోయాడంటే తన దేవుడిచ్చిన పరిచర్యను కూడా కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడు ప్రతిసారి కూడా యూదాను ప్రేమిస్తూనే వచ్చండి, కానీ ఎప్పుడు కూడా యూదాను ఒక మాట అన్నట్టుగా లేదు. అందుకే ఈ యూదా భయంకరమైన మరణం ముందు ఏం చేసిందంటే, ఇక్కడ కనుక చూస్తే ప్రేమ తెలివారా, ఆయన ఈ యూదా దేవుని పరిచర్యను కూడా కోల్పోయాడు. 25వ వచనంలో తన చోటికి పోవుట యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను. చూడండి, ఎందుకనంటే పరిచర్యను కూడా కోల్పోయాడు. అంటే కారణం ఏంటంటే అతనికి ధనాపేక్ష కలిగిన వాడు యూదా. ఈ దినంన ధనమే దేవుడుగా, ధనమే సర్వస్వముగా ఎంచుకుంటా ఉన్నారు చాలా మంది. ఎందుకనంటే నమ్మకత్వం లేదు ప్రేమ దేవుడా. ఎందుకనంటే ఆయన యూదా దేవుడు నమ్మితే యేసయ్యకు నమ్మక ద్రోహం చేశాడు. ఒక ద్రోహి 100 మంది శత్రువుల కంటే ప్రమాదకరం. అలాంటి పరిస్థితి యూదా లోపల ఉన్నది. అందుకే యూదా దేవుడిచ్చిన ఆధిక్యతను అన్నిటి కోల్పోయి తనకు తానే మరణించినట్టుగా మన బైబిల్ చరిత్రలో చూడవచ్చు. యూదా లోపల ప్రవేశించినట్టుగా అపవాది కొంతమందిని పాపం చేయడానికి, కొంతమందిని దొంగతనం చేయడానికి, కొంతమందిని వ్యభిచారం చేయడానికి, కొంతమందిని అబద్ధాలు ఆడించడానికి, కొంతమందిని అన్యాయం చేయడానికి, కొంతమందిని అక్రమాలు చేయడానికి, కొంతమందిని రకరకాలుగా చేయడానికి అపవాది ఎన్నో పన్నాగాలు పండి అనేకుల్ని యూదను తప్పించినట్టుగా కొంతమందిని తప్పిస్తా ఉన్నది ప్రేమ తెలుసా. కొంతమంది అలాగున తప్పిపోయి దేవునికి దూరమై తనకు తానే ఏం చేస్తున్నంటే హాని చేసుకొని మరణిస్తా ఉన్నారు. కానీ మనం బైబిల్ గ్రంథంలో మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా ఈయన పరిచర్యను కోల్పోయాడు. కానీ దేవుని లేఖన భాగం సెలవిచ్చినట్టుగా
మనం గనక బైబిల్ గ్రంథంలో గనక చూస్తే ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే మనం చూడవచ్చు. 29:11 నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ముని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. ఎక్కడ అశ్రద్ధ వస్తుంది? దేవుని పరిచర్య కాడ. అక్కడ అనేది ఏంటంటే ఎందుకు అశ్రద్ధ వస్తుంది అంటే అవిశ్వాసం ఎప్పుడైతే వస్తుందో అశ్రద్ధ వస్తుండదు. అశ్రద్ధ ఎప్పుడు వస్తుందో అపనమ్మకం వస్తుండదు. అపనమ్మకం ఎప్పుడు వస్తుందో అవిధేత వస్తుండదు. అవిధేత ఎప్పుడెత్తదో నువ్వు దూరం అవుతా అంటాడు. దూరమై దేవుని యొక్క పరిచర్యకు దూరమై దేవుని సన్నిధికి దూరమై నువ్వు ఎలాంటి హానికి గురి అవుతావో నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అందుకే సొలొమోను జ్ఞాని ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మంచి మాట ఏం మాట్లాడతాడ? తన కాడ ఒకని మార్గమాట సరి అయినదిగానే కనబడుతుందట. సరిగ్గానే కనబడుతుంటది. లోతుకు సరిగ్గానే ఏదోను తోట వల్లనే కనబడ్డది. సొదొమ గొమొర్రా పట్టణంలో పడ్డాడు. అగ్ని గంధకములు కూర్చోబడ్డాయి. భార్య వెనుకబడి ఉప్పు స్తంభం అయిపోయింది. భయంకరమైన పాపంలో పిల్లలు పడిపోయిండు. ఇది ఎందుకు అనంటే ఇక్కడ ఒక మార్గం ఒకని కాట సరిగ్గానే కనబడుతుందట. చూడమ్మా 16వ అధ్యాయం చదవాలి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎందుకు అందరూ నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు? ఎందుకనంటే నేను చేసిందే కరెక్టు. ఎందుకనంటే వీళ్ళను దైవ నడిపింపులో లేరు. దైవజనులు ఆలోచిస్తున్నారా? ప్రార్థన చేసి ఆలోచన చేస్తున్నావా? లేకుంటే వాక్యాన్ని చదివి ఆలోచన చేస్తున్నావా? లేకుంటే నీకు అనేక మంది, ఎందుకంటే అనేకులు ఆలోచనిచ్చే వాళ్ళు అనేకులు నీకు ఆలోచన ఇస్తున్నారా? మనం గమనించాలి. నరుని హృదయంలో ఉన్నాట అనేకమైన ఆలోచనలు పుట్టునాట. యెహోవా యొక్క ఆలోచనే స్థిరమది. అందుకే ఇక్కడ మార్గము కనబడే యూద అదే డిసైడ్ అయిపోయాడు. లోతు అదే డిసైడ్ అయిపోయాడు. ఆకాను శపితమైంది ఉంచుకోవద్దంటే ఆకాను అదే ఉంచుకున్నాడు. ఈనాడు కూడా ఎంత చెప్పినా అదే చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. లోబడే వాళ్ళు ఉన్నారు. వీరి మాట అంగీకరించి ప్రభుకు సమీపంగా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ అనేకుల జీవితంలో యూద వల్ల తప్పిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడి మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ నా కుమారులారా, నా కుమార్తెలారా, ఇక్కడ ఏమంటారంటే తనకు పరిచారకులై ఉండుడి. అంటే ఏంటంటే దేవుని పరిచర్య మాకు సంబంధం లేదు సార్. దేవుని పరిచర్య విషయంలో మాకు బాధ్యత లేదు, మాకు బాణం లేదు, మాకు ఆలోచన లేదు, ప్రార్థన మేము చేయలేం. ఇక్కడ ఏమంటాడంటే నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిలో నిలుచుటకును. ప్రార్థన చేయడానికి యూద ఇష్టపడలే, పరిచర్య చేయడానికి ఇష్టపడలే. డబ్బు సంచున్నదా చాలు, డబ్బున్నదా చాలు. లేదు, ఎందుకనంటే డబ్బున్నదనే గర్వము, యూదకు అందం ఉన్నదనే గర్వము, బలగం ఉన్నదనే గర్వము, జ్ఞానం ఉన్నదనే గర్వము. ఎందుకనంటే నాకంత తెలుసు అనే ఒక గర్వం. ఇది గర్వం ఎక్కడికి తెచ్చింది? నెబుకద్నెజరును గర్వాన్ని, ఆ గర్వం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే గడ్డి మేసేటట్టుగా చేసింది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే యూద కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడలే, దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడే.
సంచి ఉన్నదా చాలు, కొసకుంటా అంటాడు, కొస కడకడకుంటా అంటాడు. అయితే ఈ యూద తన జీవితంలో ఏం చేసిందంటే అక్కడ ధూపం బెరుటకును, తనని సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచయం చేయుటకును యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. ఇది సేవకులే చేసే పరిచయమే కాదు, అందరం కలిసి దేవుని పరిచయం చేయాలి, దేవుని పని చేయాలి, అందరం కలిసి ప్రార్థన చేయాలి, అందరం కలిసి సువార్త ప్రకటించాలి, అందరం కలిసి ఉపవాసం చేయాలి. అదే పరిచర్య, దేవుడు ఏర్పరచుకున్న నియమం. కానీ యూద ఏమైపోయిందంటే ఫస్ట్ కోల్పోయాడు. నమ్మాడు, ప్రేమించిండు, ప్రేమకు నమ్మక ద్రోహం చేసిండు యూద. కానీ పేతురు బొంకిండు ప్రేమను తిన్నారు. కానీ బొంకినా కానీ పేతురు లోపల ఒక ఆలోచన ఉన్నది. పేతురు ఆయన సంతాపపడి పశ్చాత్తాపడి ఎందుకు ఏడుస్తున్నాడంటే యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకనంటే యేసు ప్రభు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందే సందర్భంలో పేతురుని తీసుకువెళ్ళాడు. ఆయనకు అది దృష్టిలో ఉన్నది, ఆయనకు ఆలోచన ఉన్నది. అయితే ఆ పేతురు ఏడ్చే ఏడుపులో ఏమైపోయిందంటే, పేతురు నువ్వంతా చీకట్లా చేస్తున్నావు, నీకు పాపం ఉన్నది, నువ్వు సరిగ్గా లేవు అని అంటే ప్రేమను తెలిపారా. పేతురు ఏమన్నాడు, పేతురు నేను నిన్ను ఎందుకనంటే ఈ చేపలు కదా పట్టేది, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తా అనే మాటలు కూడా పేతురు లోపల ఏమైపోతున్నాయంటే అవి ఎప్పటికీ తడతా ఉన్నాయి. యేసు ప్రభు మాట్లాడిన మాటలు, యేసు ప్రభు రూపాంతరం చెందిన ఆలోచన, యేసు ప్రభు చేసిన ప్రార్థన అంతా కూడా పేతురుకు తెలుసు. కానీ ఏం చేస్తున్నంటే సమయాన్ని బట్టి ఏమైపోతుందంటే అబద్ధమాడి నేను ఎరగను అని బొంకిండు, అబద్ధమాడిండు, మోసం చేసాడు. అయితే దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా నా కొరకే ఆయన ఆ సిలువ పడ్డాడు, ఆ మరణ యాతను అనుభవిస్తున్నాడని ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే ఆ ఏడుపును, ఆ ఆలోచనను, ఆ పశ్చాత్తాపాన్ని, ఆ సంతాపాన్ని యేసు ప్రభు చూసిండు. చెప్పండి బట్టి ప్రభుని కానీ యేసు ప్రభు చూసిండు. యేసు ప్రభు చూసి ఏం చేసిందంటే యేసు ప్రభు చూసి ఏం చేసిందంటే ఆ ఏడుపును చూసి, ఎందుకనంటే ఈ పశ్చాత్తాపాన్ని చూసేసి వెంటనే ఏం చేసిందంటే యేసు ప్రభు పేతురును క్షమించాడు. హల్లెలూయా. పేతురును క్షమించాడు. పేతురును క్షమిస్తే పేతురు జీవితంలో జరిగిన మార్పును మనం చూద్దాం. పేతురు ఏమంటాడంటే, అయితే పేతురు ఏమంటాడో చూస్తే ఇప్పుడు మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం పేతురు ఏమంటా ఉంటాడు. 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామా. చూడండి, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ఎక్కడమ్మా మనం ఎక్కడ సాగిలపడతాం? ఎక్కడ సాగిలపడుతున్నాం? మరియా యేసయ్య పాదాల యొద్ద ఉండి దేవుని మాటలు వింటాది. మనం ఎక్కడ వింటున్నాం? యూదమా పేతురువా? నువ్వు పేతురువా యూదవా లేకుంటే మరొక వ్యక్తివా? ఎవరి మాటలు వింటున్నావు? అవ్వ ఏం చేసింది? అపవాది మాటలు విన్నది. వద్దమ్మా పండు తినకు, అమ్మా ఆ స్థలానికి వెళ్ళకు, అక్కడ ఉండకు అంటే వద్దన్న పనే చేస్తాంది అవ్వ. ఆఖరికి 2 కొడుకులు ఒక్కరిని ఒకరు పొడుచుకునే స్థాయికి వచ్చేసింది. ఎవరి మాట వింటున్నావు? నువ్వు యూదవా? నువ్వు పేతురువా? పేతురు వెంటనే ఏం చేశాడంటే యేసయ్య చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వెంటనే యేసు మోకాళ్ళ ఎదుట ఉండి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని అంట. నువ్వు అన్నవా ఒక్కసారి ఎప్పుడన్నా? నేను ఎన్నోసార్లు బంకానయ్యా, ఎన్నోసార్లు దూరం అయిపోతున్నా, ఎన్నోసార్లు నేను దానికి దూరం అయిపోతున్నా, ప్రార్థనకు దూరం అయిపోతున్నా, వాక్యానికి దూరం అయిపోతున్నా, ఉపవాసానికి
మందిరానికి దూరం అయిపోతున్నా, బల్లారాలకు దూరం అయిపోతున్నా అనే ఒక ఆలోచన యూదాకి లేదు. యూదా ఏం చేస్తుందంటే యూదా అలాగనే ఎంటర్ అయ్యిండు కాస్తం. ఎందుకనంటే బల్ల తీసుకోవడం ఏంటంటే ఆయన నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందో. ఆయన వస్తాడు. ఏం లేదంటే ఏం చేస్తాడంటే పరిశుద్ధపరచుకోకుండా, ప్రార్థన లేకున్నా, ఉపవాసం లేకున్నా, హృదయం సరిగ్గా లేకున్నా, ఆయన ఉపవాసం ఏది లేకున్నా ఆయనకి ఏం కావాలి? బల్లలో వేసింది చెయ్యి. ప్రభువే అలా వేసి చెయ్యి వేసిందంటే ఏంది? నన్ను ఎవరు అనేది? నన్ను అనేది ఈ వాక్యం నా కొరక? నెవర్, నాకు కాదు, ఎవరికో వాళ్ళ కొరకు వచ్చింది వాక్యం. యూదా అనుకుంటాడు. అందుకే అదే యూదా జీవితంలో ఇక్కడ ఏం జరిగింది చూడండి. మనం యూదా యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాళ్ళలో ప్రవేశించాను. ఎందుకు? అపవిత్రంగా తీసుకున్నాడు, పరిశుద్ధంగా తీసుకోలేదు, ప్రార్థన పూర్వకంగా తీసుకోలేదు, విశ్వాసంతో తీసుకోలేదు, దేవుని వాక్యం ద్వారా తన జీవితాన్ని సరి చేసుకోలే, అపోస్తలత్వ పరిచర్యనే కోల్పోయాడు. అనేకులు దినమున ఏం కోల్పోతా ఉన్నారు? దేవుని నుంచి ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన పరిశుద్ధత, సరి అయిన ప్రార్థన లేదు. యేసయ్య మూగుడు ఎదుట సాగిలపడే ఆలోచన లేదు. ఎందుకు అనంటే ఎక్కడైనా సాగిల పడతాడు. సమస్య రాగానే సమస్యకి సాగిల పడతాడు. అయ్యా ఏందమ్మా ప్రార్థనకు రాలే? ఏందా? నేను చెప్పమంటావయ్యా, ఎన్ని సమస్యలు అయ్యా. కానీ యేసయ్య దగ్గర నువ్వు సాగిల పడకపోతే నీ సమస్య సమస్యగానే ఉంటుంది, రోగం రోగంగానే ఉంటుంది, అప్పు అప్పుగానే ఉంటుంది, నీ బాధలు బాధలుగానే ఉంటుంది. పేతురు ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి, ఇక నాకు మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే, ఆయన సర్వము ఆయనే, ఏదైనా చేస్తే ఆయన చేయగలిగిన వాడు అని ఏం చేసిందంటే యేసు మోకాల ఎదుట ఉండి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను మంచోని కాదయ్యా, ఎన్నో బొంకిలు ఉన్నాయ్యా, ఎన్నో అబద్ధాలు ఆడినయ్యా, నీకు దూరంగా జీవించిన వానయ్యా, దూరంగా పారిపోయినానయ్యా, ఎంతో మంది వచ్చి చిన్న పిల్లలు సైతం వచ్చి నువ్వు ఆయనతో ఒక ఉన్నవాడు కాదంటే ఆయన ఎవడో అని ఎరిగిన పాపాత్ములను ప్రభా అని అన్ని సాగిల పడి ఎడతావు. యూదకు ఏ ప్రార్థన లేదు. ఈనాడు కూడా అనేకులకు ఏ ప్రార్థన లేవు, ఏ పరిచర్య లేదు, ఏ ఉపవాసం లేదు, దేవుడు అంటే ఆలోచన లేదు. కానీ మేమైతే పుట్టు క్రైస్తవం సార్. మా అయ్య గుడి కట్టిండు, ఆయన గారికి కారు తెచ్చిండు, ఆయన గారికి బట్టలు తెచ్చిండు, అమ్మగారికి చెప్పులు తెచ్చిండు. అది కాదు, నీ బ్రతికెంత మారింది, విశ్వాసం ఎంతున్నది, ప్రార్థన ఎంతున్నది, ఉపవాసంలో ఎంత గడుపుతా ఉన్నావు, నీ శరీరక్రియలు ఎంత నలిగిపోతా ఉన్నాయి, పాపపు తలంపులు, పాపపు కోరికలు ఎంత నలగొట్టబడతా ఉన్నది. యూదలాగా అనేక మంది యవనస్తులు కూడా భయంకరమైన డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు ఈ దినమున యవనస్తులు భయంకరమైన పాపంలో గంజాయి, హెరాయిన్ అన్ని కూడా తాగి తల్లిదండ్రులు కష్టపడి పూట వ్యవసాయం చేస్తే విచ్చలవిడి వినోదం చేస్తాను యవనస్తులు. బైక్ మీద డ్రైవ్లు చేసి, ఎందుకనంటే డివెండర్లో కొట్టుకొని యాక్సిడెంట్ అయ్యి, ఎందుకనంటే తల్లిదండ్రులకు వేదన కలగజేస్తున్నారు. అనేక మంది యవనస్తులు సినిమాలు, సిక్కర్లు, జల్సాలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే కష్టం విలువ ఈ దినమున, ఆ కష్టం విలువ యవనస్తులకు తెలియట్లేదు. అందుకే ఇక్కడ ఏమైపోయిందంటే తెలిసిన
వాస్తవాన్ని తప్పును ఏం చేస్తున్నంటే ఈ పేతురు ఒప్పుకున్నా ఉన్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేస్తాడు, ప్రభువా సాగిలపడి ఈ పాపాత్మను నన్ను విడిచిపెట్టయ్యా అని ఏం చేస్తానంటే ఈ పాపాత్ముడే నన్ను విడిచిపోమ్మని మొదటి మాట చెప్తా ఉన్నాడు పేతురు. రెండో మాట ఏంటి చూద్దాం. రెండో మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పి. చూడండి, ఈయన రెండో మాట ఏం ఒప్పుకుంటానంటే నీవు సజీవుడవైన దేవుని కుమారుడు. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అని ఏం చేస్తానంటే సజీవుడవైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పి ఆయన అంగీకరిస్తావు. కారణం ఏంటంటే అక్కడ అందరు ఏమంటున్నారంటే ఆయన కొందరు ఆయన ఎవరంటే కొంతమంది ఏలి అంటాను, కొంతమంది ఇర్మి అంటాను, కొంతమంది మరొకరు బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటా ఉన్నారు. అంటే చూడండి ప్రేమేంద్ర, ఈయన మాత్రం ఏమొప్పుకున్నాడంటే ఆయన నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు. ఆ దేవుడు ఎవరు? సర్వయుగములలో సజీవుడు ఆయన. హల్లెలూయా. మరణము లేదు ఆయనకు. మరణమే యేసు ప్రభు మాట చెప్తే మరణం భయపడుతుంది. ఎందుకనంటే మరణము ముళ్ళును విరిచిన వాడు ఈయన సజీవుడైన దేవుడు. అంటే పేతురు మొదట పశ్చాత్తాపడి ఏడ్చి, ఎందుకనంటే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. పేతురుకు దేవుని యొక్క పాప క్షమాపణ కలిగింది. తర్వాత పేతురు ఏమంటుంటే రెండో మాట నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు అని రెండో మాట. మూడో మాట మనం చూద్దాం ప్రేమ దేవులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవం మఠాలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్తా ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనుక అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అప్పటికే ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి ఏం చేస్తున్నారంటే ఆయనను వెంబడించడం మానేళ్ళు. అప్పుడు చాలామంది కూడా ఎందుకనంటే దేవుణ్ణి వెంబడించి మానే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూదలాగా అక్కడ ఏమంటారంటే అప్పటికి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలే. యూద పరిస్థితి అంతే కదా. మనం గమనించాలి, మన యూదమా పేతురా? అందుకే ప్రేమించే ద్వారా ఇక్కడ అంటే ఏమంటారంటే నీవే నిత్య జీవం మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడమని మేము ఎరుగుతున్నాం. ఎందుకనంటే నిన్ను విడిచి అక్కడ అంటాడు పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళుతాం? నువ్వు నిత్య జీవం గలవాడు. ఏంటంట? నువ్వు నిత్యము జీవము మాటలు కలవాడవు. ఆయన మాట ఏంటంటే సజీవుడని నమ్మిండు, నిత్య జీవం కలిగిన వాడని నమ్మిండు. ప్రేమ దేనివల్ల ఎలాంటి నమ్మకం ఉంది దాని లోపల. అందుకే మరొక మాట కనుక మనం చూస్తే ఈ ఈ ఈ సీమోను పేతురు లోపల మరొక విషయాన్ని మనం చూడవచ్చు. అయితే చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనమా. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థమా. యేసు అతని వైపు చూసి నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదువు
అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థం. చప్పట్లు కొట్టి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే అతిశక్తిని కనుగొన్నాడు, తర్వాత అతనికి లోపల ఇదేంటంటే బొంకే స్వభావం చచ్చిపోయింది. ఏ గాలికి అటు అటు తిరిగిన ఈ సీమోను పేతురు ఏమైపోయాడంటే కేపాగా మారిండు. కేపాగా మారిండు. కేపా అంటే రాయిగా మారిండు. రాయి కదలదుగా, గాలొస్తే కదలదు. అంటే ఈ ఈ పేతురుకి ఏమైపోయిందంటే స్థిరమైన మనసు కలిగింది, స్థిరమైన ఆలోచన కలిగింది, స్థిరంగా దేవుల్లో ఉండడము ఆయన నేర్చుకోగలిగిండు. ఆయన అంటే ఏంటంటే ఆయన పశ్చాత్తాపం ఎలా చేసిందంటే సజీవుడైన దేవుణ్ణి కలుపుకున్నట్టుగా నిత్య జీవం మాటలు దేవుల్లో ఉన్నాయి. ఎన్ని జీవపు మాటలు ఆయనలో ఉన్నవని ఎరిగినవాడు పేతురు. కానీ యూదా డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, బలగం ఉంటే చాలు, లోకంలో పేరు ప్రఖ్యాతలు ఉంటే చాలు అనుకునేవాడు. ఆఖరికి ఎలాంటి ఉరి వేసుకొని తానికి ఎవరు చంపలే. కానీ ఎందుకనంటే ఆయన పశ్చాత్తాపములో మారు మనసు లేదు. ఎందుకంటే మార్పు లేదు. ప్రేమ జరిగింది. ఈనాడు కూడా అంతమంది పశ్చాత్తాపడతారు, ఏడ్చేటప్పుడు చేస్తాంటారు. ఏం లేదు వాస్తవం. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, పశ్చాత్తాపడ్డది, ఏడుస్తూ ఉన్నది. ఏడిస్తే ఆమె ఎంత ఏడిసిందో ఆ ఏడుపుకు పరిణామం ఏమైపోయిందంటే ఆమె పరిశుద్ధురాలుగా వెళ్ళింది, సమాధానం కలిగి వెళ్ళింది. ఆమె అంత మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటే ఆమె కన్నీళ్లు విడిచి ఏం చేసిందంటే ఆ కన్నీళ్లతోటి యేసయ్య పాదాలు కడిగి, ఎందుకంటే తల వెంట్రుకలతోటి తుడిచింది. అంటే తగ్గించుకునే స్వభావము ఎవరి లోపల ఉన్నది? ఆ స్త్రీ లోపల. సేమ్ కూడా ఈ పేతురు లోపల కూడా తగ్గింపు స్వభావం కలిగిన వాడే పేతురు. హల్లెలూయా. అందుకే ఈ పేతురు ఏం చేసిందంటే మరొక మాట చెప్పేసేసి మనం ముగిస్తాం. ప్రేమ దేవుని ద్వారా మరొక మాట చూడండి. ఈ పేతురు ప్రేమ దేవుని ద్వారా ఈ పేతురు మంచి మాట చెప్తా ఉంటాడు. పేతురు పత్రికలో మనం చూడవచ్చు. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడని గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఎందుకనంటే ఈయన ఏం చేసిందంటే శ్రమపడే మనసు. ఎందుకంటే క్రీస్తు శిలువలో ఏం చేసిందంటే శ్రమపడింది కనుక ఇక్కడ ఏం చేసిందంటే అంటాడు క్రీస్తు శరీరమందు శ్రమపడింది కనుక మీరు కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. ఎందుకనంటే శ్రమపడరు, ప్రార్థనలో శ్రమపడరు, ఉపవాసం ఉండడానికి శ్రమపడరు, దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి కష్టపడరు. యూద ఏం కష్టపడలే. ఏం చెప్పాలనుకున్నాడా? యూద దగ్గర బైబిల్లో చూడండి, ఏమైనా రాసినా చూడండి. అందరికీ ఈ యూదలాగా అందరూ ఏమైపోతుందంటే ఈ దినంలో అనేకులు తప్పిపోతా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏంటంటే మీరును కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే ప్రేమ ద్వారా శ్రమపడే మనసు ఉండాలి. శ్రమపడే వాళ్ళను దేవుడు గుర్తిస్తా అంటాడు. అంత మాత్రమే కాదు, ఇతని జీవితంలో మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా ఈ పేతురు ఏం చేసిందంటే ఈ పేతురు చాలా పవిత్రంగా జీవించేవాడు. అప్పుడు బొంకిండి గారి తర్వాత ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో ఏం చేశానంటే పరిశుద్ధంగా జీవించడం ఇష్టపడి. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం.
ఏమంటాడంటే నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడు. చూసావా, అక్కడ చెప్తా ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే అక్కడ మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, ఈ పేతురు ఆయన ఏమైందంటే బలమైన ప్రార్థన పరుడు, మామూలు ప్రార్థన పరుడు కాదు, బలమైన ప్రార్థన పరుడు. 120 మంది ప్రార్థన చేస్తా అంటే ఆ 120 మందిలో కూడా ఇతడు ప్రార్థన చేసిన వాడు. ఎలాంటి ప్రార్థన చేసిండంటే ఎడతెగక ప్రార్థన చేసిండు. ఏం చేసిండు? ఎడతెగక ప్రార్థన చేశాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము